హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో 10th క్లాస్ 13th లెసన్, ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ ఫ్రెండ్స్. దీంట్లో నుంచి ఖచ్చితంగా టెట్ అండ్ డిఎస్సిలో బిట్స్ అనేటి రావడం జరుగుతుంది. సో మొన్న అడిగిన బిట్ ఇది. జాతీయతావాదం అంటే ఏంటి? డిఎస్సి 2024 జూలైలో జరిగిన ఎగ్జామ్లో అడిగారు. సో జాతీయతావాదం అంటే విదేశీ పాలకులుగా భావింపబడుతున్న మంచు వంశాన్ని ఇతర విదేశీ సామ్రాజ్యవాద శక్తుల్ని ప్రారదోలడం. సో ఎవరికైనా ఈ మెటీరియల్ కావాలి అనుకుంటే కేవలం 150 రూపీస్కే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మా యాప్లో. సో త్వరలో పెరగనుంది ప్రైస్. 9494525644 నెంబర్కి మీరు వాట్సాప్ చేసి కూడా పర్చేస్ చేయొచ్చు, ఫోన్పే, గూగుల్ పే ద్వారా. లేదా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్లో యాప్ లింక్ ఉంది, యాప్ ద్వారా పర్చేస్ చేయొచ్చు. సో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో 10th క్లాస్ 13th లెసన్, వలస ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు. మంచు వంశ చక్రవర్తులు 20వ శతాబ్దం ఆరంభంలో చైనాని పాలిస్తూ ఉండేవారు. సన్ యట్ సెన్ ఆధునిక చైనా నిర్మాత, పేద కుటుంబానికి చెందినవాడు. చదివిన మిషనరీ పాఠశాలల్లో క్రైస్తవ మతంతో, ప్రజాస్వామ్య భావనలతో ప్రభావితమయ్యాడు. 3 సిద్ధాంతాలు. చైనా సమస్యల్ని అధ్యయనం చేసి సన్ యట్ సెన్ ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాడు. ఈ కార్యక్రమాన్నే 3 సిద్ధాంతాలు అంటారు. సో అవి సన్, మిన్, చుయ్. సన్ అంటే జాతీయతావాదం, మిన్ అంటే ప్రజాస్వామ్యం, చుయ్ అంటే సామ్యవాదం. సో జాతీయతావాదం అంటే సన్ అంటే విదేశీ పాలకులుగా భావింపబడుతున్న మంచు వంశాన్ని ఇతర విదేశీ సామ్రాజ్యవాద శక్తుల్ని ప్రారదోలడం. ప్రజాస్వామ్యం మిన్ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. సామ్యవాదం అంటే చుయ్ పరిశ్రమలపై నియంత్రణ, భూమి లేని రైతాంగానికి భూమిని పంచడానికి భూ సంస్కరణలు. గణతంత్ర ప్రభుత్వం మంచు వంశాన్ని తొలగించినప్పటికీ సన్ యట్ సెన్ నాయకత్వంలోని గణతంత్ర ప్రభుత్వం స్థిరపడలేకపోయింది. యుద్ధ ప్రభువులు అని పిలువబడే స్థానిక సైనిక శక్తుల నియంత్రణలో దేశం అంటే చైనా దేశం ఉంది. 1919 మే 4. సో చాలా ఇంపార్టెంట్. వర్సైల్స్ శాంతి సమావేశ నిర్ణయాల్ని నిరసిస్తూ బీజింగ్లో ఒక నిరసన చేపట్టారు. సో దీనికి కారణం ఏంటంటే జపాన్ ఆక్రమించిన ప్రాంతాలు. మొదటి ప్రపంచ యుద్ధంలో గెలుపొందిన బ్రిటన్ పక్షాన ఉన్న జపాన్ ఆక్రమించిన ప్రాంతాలు చైనాకి తిరిగి రాలేదు. ఈ నిరసన ఒక ఉద్యమంగా రూపొంది ఇది మే 4 ఉద్యమంగా పిలువబడసాగింది. సో ఇది వర్సైల్స్ శాంతి సమావేశ నిర్ణయాల్ని నిరసిస్తూ బీజింగ్లో జరిగింది. మే 4, 1919 జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వర్సైల్స్ మరియు చైనాకి జపాన్ ఆక్రమించిన ప్రాంతాలు తిరిగి రాలేదు. ఇది మే 4 ఉద్యమంగా పిలువబడసాగింది. పాత సాంప్రదాయాల్ని తిరస్కరించి ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకు వెళ్ళాలని ఒక తరం ఉద్యమించింది. సో వారి కోరికలు, ఈ విప్లవకారుల కోరికలు ఏంటో చూద్దాం. చైనాకి సంబంధించి దేశ వనరుల్ని నియంత్రిస్తున్న విదేశీయుల్ని తరిమేయాలి, పేదరికాన్ని తగ్గించి అసమానతల్ని తగ్గించాలి. ఈ విప్లవకారుల యొక్క ప్రతిపాదనలేంటి? సాధారణ భాష లిపిలను అనుసరించడం. సో నెగటివ్ రెడ్ కలర్లో ఇచ్చాను, చూసుకోండి ఫ్రెండ్స్. మహిళల పరాధీనత అంటే పరుల యొక్క ఆధీనంలో మహిళల్ని ఉండడాన్ని వ్యతిరేకించడం. ఆడపిల్లల పాదాల్ని కట్టివేయడాన్ని వ్యతిరేకించడం. సో ఆడపిల్లల పాదాల్ని కట్టివేయడాన్ని వ్యతిరేకించడం. వివాహంలో సమానత్వం, పేదరికాన్ని అంతం చేయడానికి ఆర్థిక అభివృద్ధి వంటి సంస్కరణలు. పాదాలు కట్టివేయడం అంటే ఏంటంటే ఆడపిల్లల పాదాలు పూర్తిగా పెరగకుండా నిరోధించే క్రూరమైన సంప్రదాయం. సో ఇది చైనాలో చేశారు. చైనా సంక్షోభ స్థితి. గణతంత్ర విప్లవం తర్వాత దేశం ఒక సంక్షోభ స్థితిలోకి నెట్టబడింది. గుయోమిండాంగ్ సిసిపి అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ. సో గుయోమిండాంగ్ మరియు సిసిపి అనేవి రెండు కూడా చైనాలో ఏర్పడ్డ పార్టీలు. దేశాన్ని ఐక్యం చేయడానికి, సుస్థిరత సాధించడానికి కృషి చేసే ప్రధాన శక్తులుగా గుయోమిండాంగ్, సిసిపి ఆవిర్భవించాయి. సో మనం చూస్తుంది మొత్తం చైనా గురించి. గుయోమిండాంగ్ జాతీయ ప్రజా పార్టీ, దీన్నే KMT అని అంటారు, అంటే కొమింగ్ టాంగ్ అనేవారు. ఈ పార్టీ రాజకీయ సిద్ధాంతానికి
సన్ యట్ సెన్ భావనలు ఆధారం అయ్యాయి. గుయోమిన్డాంగ్ పార్టీ యొక్క రాజకీయ సిద్ధాంతానికి ఆధారమైన భావనలు సన్ యట్ సెన్ భావనలు. సిసిపి ఫుల్ ఫామ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ. సన్ యట్ సెన్ భావనలు గుయోమిన్డాంగ్ లేదా కుమింగ్టాంగ్ రాజకీయ సిద్ధాంతానికి ఆధారమయ్యాయి. 4 ప్రధాన అవసరాలు కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా అనేవి 4 ప్రధాన అవసరాలుగా వాళ్ళు గుర్తించారు. అంటే ఈ పార్టీ వారు గుయోమిన్డాంగ్ పార్టీ ఈ భావనల్ని ఈ ప్రధాన అవసరాలని 4 ప్రధాన అవసరాలని రూపొందించినది సన్ యట్ సెన్. చియాంగ్ కైషెక్ 1887 నుండి 1975 చాలా ఇంపార్టెంట్ ఇయర్స్. చియాంగ్ కైషెక్ సాంప్రదాయవాది. సన్ యట్ సెన్ చనిపోయాక గుయోమిన్డాంగ్ పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యాడు. అధికారాన్ని హస్తగతం చేసుకున్న యుద్ధ ప్రభువులకు, స్థానిక నాయకులకు వ్యతిరేకంగాను కమ్యూనిస్టులు నిర్మించడానికి సైనిక చర్యకు పూనుకున్నది చియాంగ్ కైషెక్. చాలా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగింది. దేశాన్ని సైనిక దేశంగా మలచడానికి ప్రయత్నించినది చియాంగ్ కైషెక్. ప్రజలు కలిసి పనిచేసే సహజాత అలవాటుని పెంపొందించుకోవాలని కోరినది చియాంగ్ కైషెక్. సహజాత అలవాటు, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మహిళల పాత్ర ఇంటికి పరిమితమై ఉందని 4 సుగుణాలపై వాళ్ళు శ్రద్ధ పెట్టాలని భావించినది చియాంగ్ కైషెక్. అవి పాతివ్రత్యం, రూపం, మాట మరియు పని అనే 4 సుగుణాలపై మహిళలు దృష్టి పెట్టాలని భావించినది చియాంగ్ కైషెక్. ఆడవాళ్ళు ధరించే గౌనులు ఎంత పొడవుండాలనేది కూడా వీళ్ళు సిఫార్సు చేయసాగారు గుయోమిన్డాంగ్ పార్టీ వాళ్ళు. ఫ్యాక్టరీ యజమానులకు ప్రోత్సాహకంగా కార్మిక సంఘాల్ని అణిచివేయడానికి కూడా పూనుకున్నది చియాంగ్ కైషెక్. సామాజిక మూలాలు. గుయోమిన్డాంగ్ పార్టీ సామాజిక మూలాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. పారిశ్రామిక ప్రగతి పరిమితంగా, నిదానంగా ఉంది. గుయోమిన్డాంగ్ పార్టీ విఫలమైంది. దీనికి కారణాలు సంకుచిత సామాజిక తత్వం, రాజకీయ దూరదృష్టి లోపించడం. ఈ కారణాల వల్ల దేశంలో ఏకత్వం సాధించడంలో విఫలం అయిన పార్టీ గుయోమిన్డాంగ్ పార్టీ. సన్ యట్ సెన్ కార్యక్రమంలోని ప్రధాన అంశం పెట్టుబడి నియంత్రణ, భూమి సమాన పంపిణీ అనేది సన్ యట్ సెన్ కార్యక్రమంలోని ప్రధాన అంశం. వీటిని అమలు చేయలేదు. పెరుగుతున్న సామాజిక అసమానతలు, రైతాంగాన్ని గుయోమిన్డాంగ్ పార్టీ పట్టించుకోలేదు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి బదులుగా సైన్యంతో శాంతి భద్రతల్ని కాపాడడానికి ప్రయత్నించారు. షాంఘై వంటి నగరాలు ఆధునిక ప్రగతికి కేంద్రాలుగా మారాయి. ఇలాంటి నగరాల్లో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక వర్గం ఏర్పడింది. వీళ్ళలో చాలా తక్కువ శాతం ఓడల నిర్మాణం వంటి ఆధునిక పరిశ్రమల్లో ఉపాధి పొందగా, అధిక శాతం మధ్యతరగతి పట్టణ వాసులుగా పరిగణింపబడే వ్యాపారస్తులు, దుకాణదారులు వీరిలో ఉన్నారు. ఈ 5 లక్షల పారిశ్రామిక వర్గంలో అధిక శాతం ఉన్నది మధ్యతరగతి పట్టణవాసులుగా పరిగణింపబడే వ్యాపారస్తులు, దుకాణదారులు. సియావో షిమిన్ అంటే మధ్యతరగతి పట్టణవాసులు. సియావో షిమిన్ అంటే మధ్యతరగతి పట్టణవాసులు. పట్టణ కార్మికుల పరిస్థితులు ఎలా ఉండవో చూద్దాం. పారిశ్రామిక కార్మిక వర్గంలో అధిక శాతంగా ఉన్న వ్యాపారస్తులు, దుకాణదారులు వీరు పట్టణ కార్మికులు. పట్టణ కార్మికులకు, ప్రత్యేకించి మహిళలకు చాలా తక్కువ వేతనాలు లభించేవి. వాళ్ళు కార్మిక సంఘాల్లో సంఘటితం కాసాగారు. పని గంటలు సుదీర్ఘంగా ఉండేవి. పని పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అయితే స్వేచ్ఛా భావనలు ఆదరణ పొందడంతో మహిళల హక్కుల గురించి, సమానత్వం పునాదిపై కుటుంబాల్ని నిర్మించడం, ప్రేమ వంటి వాటి గురించి ఆలోచించడం, చర్చించడం మొదలుపెట్టారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు విస్తరించడంతో సామాజిక సాంస్కృతిక మార్పులకు ఊతం లభించింది. జర్నలిజం విలసిల్లింది. 1902లో పెకింగ్ యూనివర్సిటీ ఏర్పడింది. సో మనం చైనా గురించి చూస్తున్నాం. చైనాలో పెట్టుబడి నియంత్రణ, భూమి సమాన పంపిణీ అనేవి సన్ యట్ సెన్ కార్యక్రమంలోని ప్రధాన అంశం. అయితే వీటిని అమలు చేయలేదు. సో నెగటివ్ రెడ్ కలర్ గుర్తుపెట్టుకోండి. 1937లో చైనాపై జపాన్ దండెత్తినప్పుడు గుయోమిన్డాంగ్ పార్టీ వెనకడుగు వేసింది. 1945 నుంచి 49 మధ్య ధరలు నెలకు 30% చొప్పున పెరిగి సామాన్య ప్రజల జీవితాలు దుర్భరం అయ్యాయి. 1945 నుంచి 49 మధ్య గ్రామీణ చైనా సంక్షోభాలు. గ్రామీణ చైనా 2 సంక్షోభాలను ఎదుర్కొంది. ఒకటి జీవావరణ పరం, 2 సామాజిక ఆర్థిక పరం. జీవావరణ సంక్షోభాలంటే నేలలు నిస్సారం కావడం, నేల తన సారాన్ని కోల్పోవడం, అడవులు నరికేయడం, వరదలు అనేవి గ్రామీణ చైనా ఎదుర్కొన్న జీవావరణ సంక్షోభాలు. గ్రామీణ చైనా ఎదుర్కొన్న సామాజిక ఆర్థిక పర సంక్షోభాలు దోపిడీ పూరిత భూమి కౌలు విధానాలు, రుణ భారం, పురాతన సాంకేతిక విజ్ఞానం, ఓల్డ్ టెక్నాలజీ, అభివృద్ధి చెందని
ప్రసార మాధ్యమాలతో కూడినవి. గ్రామీణ చైనా ఎదుర్కొన్న సమస్యలు, 2 సమస్యలు. 1921 చాలా 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 ఇంపార్టెంట్. సిసిపి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటైంది. రష్యా విప్లవం తర్వాత కొద్ది కాలానికి ఏర్పడింది. రష్యా విప్లవం 1917లో జరిగింది, రష్యన్ రివల్యూషన్. 1918 మార్చిలో కొమింటర్న్ని లెనిన్ వంటి నాయకులు స్థాపించారు. కొమింటర్న్ని స్థాపించినది లెనిన్ వంటి నాయకులు. కొమింటర్న్ అనేది దోపిడీని అంతం చేసే ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడేందుకు స్థాపించబడింది. సోవియట్ యూనియన్ మరియు కొమింటర్న్ ఇవి వివిధ దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలకి మద్దతిచ్చాయి. అయితే పట్టణాల్లోని శ్రామిక వర్గం ద్వారానే విప్లవం వస్తుంది అన్న సాంప్రదాయ మార్క్సిస్టు అవగాహనతోనే అవి పనిచేయసాగాయి. ఆ కమ్యూనిస్ట్ పార్టీలు పట్టణాల్లోని శ్రామిక వర్గం ద్వారానే విప్లవం వస్తుంది అని పనిచేయసాగాయి. మావో జెడాంగ్ చాలా చాలా ఇంపార్టెంట్. 1893 నుంచి 1976 సిసిపి నాయకుడు మావో జెడాంగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు తన విప్లవ కార్యక్రమానికి రైతాంగాన్ని ఆధారంగా చేసుకొని భిన్నమైన పంథాని అవలంబించసాగాడు. భూస్వామ్యాన్ని అంతం చేయడానికి పోరాడేలా రైతాంగ సైన్యాన్ని నిర్మించసాగాడు. చాలా చాలా ఇంపార్టెంట్. రైతాంగం అంటే మావో జెడాంగ్ నాయకుడు. సిసిపి నాయకత్వంలోని పోరాటంలో భూమి లేని రైతాంగం లక్షలాదిగా చేరసాగారు. ఇతడి విజయాలు చైనా కమ్యూనిస్ట్ పార్టీని బలమైన రాజకీయ శక్తిగా రూపొందించి అంతిమంగా గుయోమిండాంగ్పై విజయం సాధించేలా చేశాయి. జియాంగ్సీ పర్వతాలు 1928 నుండి 34 మధ్య గుయోమిండాంగ్ దాడుల నుండి రక్షణనిచ్చే జియాంగ్సీ పర్వతాల్లో 1928 నుండి 34 వరకు బస చేయడం మావో జెడాంగ్ భిన్న పంతాన్ని సూచిస్తుంది. సోవియట్లు అంటే బలమైన రైతాంగ సంఘాలు భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకుని పునః పంపిణీ చేయడం ద్వారా వీటిని నిర్మించినది మావో జెడాంగ్. ఇతర నాయకుల్లా కాకుండా స్వతంత్రంగా ఉండే ప్రభుత్వం సైన్యాల్ని నిర్మించాడు. మహిళల సమస్యల పరిష్కారానికి గ్రామీణ మహిళా సంఘాల ఏర్పాటుని ప్రోత్సహించాడు. పెద్దలు కుదిర్చిన వివాహాల్ని నిషేధిస్తూ వివాహ ఒప్పంద పత్రాల కొనుగోలు అమ్మకాల్ని నిలిపేశాడు. విడాకుల విధానాన్ని సరళీకృతం చేస్తూ కొత్త వివాహ చట్టాన్ని చేశారు. గుయోమిండాంగ్ చక్రబంధం కమ్యూనిస్టుల సోవియట్లను గుయోమిండాంగ్ చక్రబంధం చేయడంతో సిసిపి పార్టీ తమ స్థావరాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. షాంగ్సీ 1934-35 ఇది లాంగ్ మార్చ్గా ప్రఖ్యాతిగాంచింది. కమ్యూనిస్టుల సోవియట్ల 6000 మైళ్ళ ప్రయాణం 1934 నుండి 35 మధ్య మొదలైంది. యానాన్ ఇది కొత్త స్థావరం. యానాన్లోని తమ కొత్త స్థావరంలో యుద్ధ ప్రభువుల్ని అంతమొందించి విదేశీ సామ్రాజ్యవాదంపై పోరాడడానికి భూ సంస్కరణల్ని చేపట్టడానికి తమ కార్యక్రమాన్ని మరింత తీవ్రతరం చేశారు. సో మావో జెడాంగ్ యానాన్లో కొత్త స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో మావో జెడాంగ్ 1944లో యానాన్లో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మావో చాలా చాలా ఇంపార్టెంట్. మావో జెడాంగ్ యానాన్ అనే ప్లేస్ గుర్తుపెట్టుకోండి. 1937 నుండి 45 మధ్య చైనాపై జపాన్ దండెత్తి చాలా భూభాగాన్ని ఆక్రమించింది. క్రూర వలస సైనిక పాలనను జపాన్ అమలు చేయడంతో చైనా సమాజం ఆర్థిక పరిస్థితి దారుణంగా ప్రభావితం అయ్యాయి. గుయోమిండాంగ్ సిసిపి జపాన్ ఆక్రమణని ప్రతిఘటించడానికి చేతులు కలిపాయి. జపాన్ యొక్క ఆక్రమణని ఎదుర్కోవడానికి చేతులు కలిపిన 2 పార్టీలు గుయోమిండాంగ్, సిసిపి. 1945 ఆగస్టులో ఈ జపాన్ అమెరికాకి జపాన్ దాసోహం అయిన తర్వాత చైనాపై ఆధిపత్యం కోసం గుయోమిండాంగ్ మరియు సిసిపి పార్టీల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. సిసిపి చైనా ప్రధాన భూభాగంపై పట్టు సాధించడంలో విజయవంతమైన పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ. తైవాన్ దీవి గుయోమిండాంగ్కి తైవాన్ దీవిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కలిగింది. సో చైనా ప్రధాన భూభాగంపై పట్టు సాధించిన పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాగా తైవాన్ దీవిలో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన పార్టీ గుయోమిండాంగ్ పార్టీ. 1949-54 మధ్య చైనాలో నూతన ప్రజాస్వామ్యం ఏర్పాటైంది. 1949లో చైనా ప్రజల గణతంత్రం ఏర్పడింది. ఇది నూతన ప్రజాస్వామ్యం అనే సిద్ధాంతంపై ఆధారపడింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. చైనా ప్రజల గణతంత్రం ఇది 1949లో ఏర్పడింది. ఏ సిద్ధాంతంపై ఏర్పడింది అని అడగొచ్చు. నూతన ప్రజాస్వామ్య సిద్ధాంతం చాలా చాలా ఇంపార్టెంట్. భూస్వామ్య విధానాన్ని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే సామాజిక వర్గాలన్నీ కూడా ఈ నూతన ప్రజాస్వామ్య సిద్ధాంతం ఆధారంగా ఏకమయ్యాయి. ఆర్థిక విధానంలోని కీలక అంశాల్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూ సంస్కరణల్ని
పెద్ద ఎత్తున అమలు చేసింది. సో భూ సంస్కరణల్ని పెద్ద ఎత్తున అమలు చేసిన పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ. అంటే భూస్వాముల భూమిని జప్తు చేసి పేద రైతాంగానికి పంచిపెట్టారు. మహిళల రక్షణకు, వాళ్ళ హక్కులకు, బహుభార్యత్వ నిషేధానికి చట్టాల్ని చేసిన పార్టీ సిసిపి. దీనివల్ల మహిళలు వివిధ రంగాల్లో పురుషులతో సమాన హోదా పొందగలిగారు. గ్రామీణ పరిస్థితిని అర్థం చేసుకోవడం, రైతాంగ సంఘాల నిర్మాణం వంటి వాటితో 2 సంవత్సరాలు శాంతియుతంగా గడిచాయి. 1950 నుంచి 51 మధ్య భూ సంస్కరణల అమలు మొదలైంది. గ్రామాల్లో ఉంటున్న అందరి వర్గాల్ని గుర్తించడం, భూస్వాముల భూమి, ఇతర ఉత్పాదక ఆస్తుల్ని స్వాధీనం చేసుకొని తిరిగి పంచడం వంటివి దీంట్లో ముఖ్యమైన దశలు. సో ఇక్కడ చూస్తే భూమి రికార్డుల్ని తగలబెడుతున్న ప్రజలు. సో ఇది చైనాలో జరిగింది. ఈ ప్రక్రియలో ప్రధాన భూమికను పోషించినది ప్రాంతీయ స్థాయి భూ సంస్కరణల సంఘం పంపించిన పని బృందాలు. రైతాంగ సంఘాల్ని ఏర్పాటు చేయడం, స్థానిక నాయకత్వ స్థానాలకు వాటి నుండి క్రియాశీలక సభ్యుల్ని ఎంపిక చేయడం వీటి ముఖ్య విధుల్లో భాగంగా ఉండేవి. ఈ కొత్త నాయకత్వం ప్రధానంగా పేద మధ్యతరగతి రైతాంగం నుండి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో తమ నైపుణ్యాల కారణంగా మధ్యతరగతి రైతాంగం ఆధిపత్యంలోకి వచ్చింది. ప్రజా సమావేశాలు, బహిరంగ విచారణల ద్వారా భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామమంతటినీ సమీకరించడానికి పని బృందాలు ప్రయత్నించాయి. ఈ పద్ధతుల వల్ల భూస్వాములు ప్రజలచే అవమానాలకు గురయ్యారు. విచారణల్లో భూస్వాముల వర్గం వారికి మరణశిక్ష విధించారు. ఈ విధంగా భూస్వాముల వర్గానికి చెందిన 10 నుండి 20 లక్షల మందిని చంపి ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. చైనా సాగు భూమిలో 43% ఆర్థిక సంస్కరణల కార్యక్రమంలో భాగంగా చైనా సాగు భూమిలో 43% గ్రామీణ ప్రజల్లో 60% పంచిపెట్టడంలో భూ సంస్కరణలు విజయవంతమయ్యాయి. సో చైనా సాగు భూమిలో 43% గ్రామీణ ప్రజల్లో 60% పంచిపెట్టారు. చైనా సాగు భూమిలో పేద రైతుల కింద భూమి దీనివల్ల గణనీయంగా పెరిగింది. అయితే ముందు నుండి మధ్యతరగతి రైతాంగం బలమైన స్థితిలో ఉండడం వల్ల అది ఎక్కువ ప్రయోజనం పొందింది. కులీన వర్గం, కులీనులు అంటే పాలకులు. సిసిపి ద్వారా రాజకీయ రంగంలోకి వచ్చిన పేద మధ్యతరగతికి చెందిన గ్రామ కార్యకర్తల నుండి కొత్త కులీన వర్గం ఏర్పడసాగింది. వయోజన రైతాంగ పాఠశాలలు భూ సంస్కరణలతో పాటు రాజకీయ విద్య, అక్షరాస్యతల్ని వ్యాపింపచేయడానికి పెద్ద ఎత్తున వయోజన రైతాంగ పాఠశాలల్ని ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలలు గ్రామాల్లోని చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకి ప్రాథమిక పాఠశాలల్ని ప్రారంభించారు. చైనా ప్రగతికి బలమైన పునాది. విప్లవ తొలి సంవత్సరాల్లో భూ సంస్కరణల్ని అమలు చేయడంలోనూ, అందరికీ ప్రాథమిక విద్యను అందించడంలోనూ సాధించిన విజయాలు చైనా భవిష్యత్తు ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలన క్రమేపీ ఏకపార్టీ పాలనకు దారితీసింది. సిసిపికి చెందిన అధినాయకులు లేదా చైర్మన్ చాలా శక్తిమంతులుగా ఎదిగారు. ప్రతిపక్ష కార్యకలాపాలు అణగదొక్కబడ్డాయి. నైజీరియా, నెక్స్ట్ కంట్రీ నైజీరియా. వలస పాలకులకు వ్యతిరేకంగా ఏకం కావడం. నైజీరియా అనగానే ఇమ్మీడియట్గా గుర్తుకు రావాల్సిన పాయింట్, ఇది బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. జాతీయ రాజ్యాల భావన. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో మాదిరిగానే ఆఫ్రికాలో జాతీయ రాజ్యాల భావన అనేది ఒక కొత్త భావన. తరచుగా గిరిజన తెగల ఉనికి గుర్తింపు సాధారణంగా ప్రజల్ని ఒకటిగా ఉంచేది. నైజీరియా ఆఫ్రికా ఖండానికి పశ్చిమ తీరాన ఉంది. ప్రస్తుతం నైజీరియాగా మనకు తెలిసిన దేశాన్ని ఏర్పరిచినది బ్రిటిష్ వారు. నైజర్ నదీ వ్యవస్థ కింద వివిధ తెగలు ఉంటున్న వేర్వేరు ప్రాంతాలని ఒక్కటి చేయడం ద్వారా నైజీరియాని ఏర్పాటు చేసినది బ్రిటిష్ వారు. హౌసా పులానీ ప్రజలు ఉత్తర నైజీరియాలో అధికంగా ఉన్నారు. వీరు ముఖ్యంగా ముస్లింలు. సో 3 తెగలు ఉంటాయి నైజీరియాలో. 1 హౌసా పులానీ, 2 యొరుబా, 3 ఈబో తెగ. యొరుబా తెగ నైరుతి భాగంలో అధికంగా ఉన్నారు. ఈబో తెగ ఆగ్నేయ నైజీరియాలో అధికంగా ఉన్నారు. సో ఇది ఉత్తరం. ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం. సో ఇక్కడ యొరుబా తెగ అనేది ఆగ్నేయంలో ఉన్నారు. సో ఈ పార్ట్లో నైరుతి భాగంలో అధికంగా ఉన్న తెగ యొరుబా తెగ. అలానే ఆగ్నేయ నైజీరియాలో సో ఈబో జాతులు అనేవి ఆగ్నేయంలో ఉన్నారు. సో నైజీరియా ఉత్తర భాగంలో హౌసా పులానీ ప్రజలు అధికంగా ఉన్నారు. వీరు ముఖ్యంగా ముస్లింలు. సో నైరుతి భాగంలో యొరుబా తెగవారు అధికంగా ఉన్నారు. ఆగ్నేయ నైజీరియాలో సో ఇది ఆగ్నేయం. సో ఇక్కడ ఈబో జాతులు అధికంగా ఉన్నారు, ఈబో తెగవారు.
సో ఇది గుర్తుపెట్టుకోండి, ఏ డైరెక్షన్లో ఎవరెవరు ఉన్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 తెగలు అనేవి చాలా ఇంపార్టెంట్. నైజీరియాలో క్రైస్తవ మతస్థులు అనేక సంవత్సరాల మిషనరీల ప్రచార కారణంగా దక్షిణ ప్రాంతంలో అధిక సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు. అయినప్పటికీ గిరిజన మత నమ్మకాలు ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఆధునిక నైజీరియా ఈ 3 ప్రాంతాల మధ్య ఘర్షణలు, ఉమ్మడి ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థను ఏర్పరచాలన్న ప్రయత్నాల్లో ఆధునిక నైజీరియా ఉంది. ఈ దేశ సహజ వనరులపై, ప్రత్యేకించి చమురుపై యూరప్ నియంత్రణతో వలస పాలన వారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. నైజర్ నదీ ప్రాంతం ఆఫ్రికాలో అధిక జనసాంద్రత గల దేశాల్లో ఒకటి. నైజర్ నదీ ప్రాంతం ఇది అనేక రకాల వలస పాలనతో దోపిడీకి గురైంది. 16వ శతాబ్దం నాటి నుండి అమెరికాకు బానిసల్ని సరఫరా చేయడంలో ప్రధాన కేంద్రం నైజర్ నదీ ప్రాంతం. ఆఫ్రికా లోపల నుండి రైతాంగ గిరిజనుల్ని పట్టుకొని ఐరోపా బానిస వర్తకులకు అమ్మేవారు. 19వ శతాబ్దంలో బానిసల వ్యాపారం నిషేధించబడింది. దీంతో ఈ నైజర్ నదీ ప్రాంతంలోని వ్యవసాయ ఉత్పత్తులు, ప్రత్యేకించి కోకో, పామాయిల్ పట్ల వలస పాలకుల యొక్క ఆసక్తి పెరిగింది. సో ఇవన్నీ చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 16వ శతాబ్దం నాటి నుండి అమెరికాకు బానిసల్ని సరఫరా చేయడంలో ప్రధాన కేంద్రం ఈ నైజీరియా నదీ ప్రాంతం. 1861లో తీర ప్రాంతాలపై బ్రిటన్ తన పాలన ఏర్పాటు చేసింది. లాగోస్ పశ్చిమ ఆఫ్రికాలోని లాగోస్ని విద్య, వ్యాపారం, పరిపాలనలకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దింది బ్రిటన్. అది వలస పాలనపై వ్యతిరేకతకు, నైజీరియా జాతీయతావాదానికి, ఖండాంతర ఆఫ్రికా వాదానికి కూడా కేంద్రంగా ఉంది లాగోస్. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో బ్రిటిష్ వలస సామ్రాజ్యంలో జాత్యహంకారం తిరిగి చోటు చేసుకుంది. సివిల్ సేవలకి, అంటే విద్యావంతులైన ఆఫ్రికా వాసుల్ని సివిల్ సేవలకి బ్రిటిష్ వారు అనుమతించలేదు. పౌర సేవలకి ఆఫ్రికా వ్యాపారవేత్తలు, వీరి పట్ల బ్రిటిష్ వారు వివక్షత చూపేవారు. ప్రజలపై మరింత నియంత్రణను సాధించడానికి వీలుగా గిరిజన తెగ నాయకులు, సంపన్నులతో సంబంధాలు నేర్పింది బ్రిటన్. వలస పాలకుల విధానాల వల్ల దక్షిణ ప్రాంతంలో ఆధునిక విద్యకు, పరిపాలన ఆధునీకరణకు ప్రోత్సాహం లభించగా, ఉత్తర ప్రాంతంలో పూర్వ సంప్రదాయాలు కొనసాగాయి. ఫలితంగా 20వ శతాబ్దం చివరి నాటికి ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. సో దక్షిణ ప్రాంతంలో ఆధునిక విద్య, పరిపాలన ఆధునీకరణకు ప్రోత్సాహం లభించింది. ఉత్తర ప్రాంతంలో పూర్వ సంప్రదాయాలు కొనసాగాయి. సో ఉత్తర ప్రాంతం ఆధునిక విద్యను పొందిన సామాజిక వర్గాన్ని ఏర్పరచుకోలేకపోయింది. దక్షిణ ప్రాంతం ఆధునిక విద్యకు, పరిపాలన ఆధునీకరణకు ప్రోత్సాహం లభించింది. ఉత్తర ప్రాంతం పూర్వ సంప్రదాయాలు కొనసాగాయి. ఆధునిక విద్యను పొందిన సామాజిక వర్గాన్ని ఏర్పరచుకోలేకపోయిన ప్రాంతం ఉత్తర ప్రాంతం. సో దీనివల్ల 20వ శతాబ్దం చివరి నాటికి ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తుంది నైజీరియా గురించి. 1939లో బ్రిటిష్ పాలకులు పశ్చిమ, తూర్పు నైజీరియా ప్రాంతాల్ని ఏర్పరిచారు. యొరుబా, ఈబు తెగల మధ్య కూడా విభజనల్ని సృష్టించారు. విభజించు పాలించు, ఈ విధంగా ఈ సిద్ధాంతానికి, విభజించు పాలించు అనే సిద్ధాంతానికి అనుగుణంగా 3 ప్రధాన గిరిజన తెగల మధ్య పోటీని, ఘర్షణని ప్రోత్సహించారు. ఉమ్మడి నైజీరియా దీన్ని వ్యతిరేకిస్తూ పాశ్చాత్య ఈ గిరిజన తెగల మధ్య పోటీని ఈ విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ పాశ్చాత్య విద్యను పొందిన కొంతమంది మేధావులు ఉమ్మడి నైజీరియా దేశం అనే భావనను కలిగించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడసాగారు. ఎన్ఎన్డిపి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్స్, ఈ పార్టీ నేమ్స్, ఎన్ఎన్డిపి ఫుల్ ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ, నైజీరియన్ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ. ఎన్ఎన్డిపి 1923లో ఏర్పడింది. చాలా చాలా ఇంపార్టెంట్. నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీ ఎన్ఎన్డిపి, నైజీరియన్ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ. 1923లో ఎన్ఎన్డిపిని స్థాపించినది హెర్బర్ట్ మెకాలే. నైజీరియా నేషనల్ డెమోక్రటిక్ పార్టీ, నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నైజీరియన్ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ. 1923, 28, 33 ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఎన్ఎన్డిపి అన్ని స్థానాల్ని గెలుచుకుంది. సో ఒక పార్టీ నేమ్ ఇచ్చేసి 1923, 28, 33లో జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాల్ని గెలుచుకున్న పార్టీ ఏది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎన్ఎన్డిపి 1923, 28, 33లో జరిగిన అన్ని స్థానాల్ని గెలుచుకుంది. నైజీరియన్ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ.
1930 బ్రిటిష్ వలస ప్రభుత్వంపై తీవ్రవాద దాడుల్ని సమర్థించినది హెర్బర్ట్ మెకాలే. 1923లో ఎన్ఎన్డిపిని స్థాపించాడు. 1936 నైజీరియా యువ ఉద్యమం NYM అంటే నైజీరియన్ యూత్ మూవ్మెంట్ అనే ఉద్యమాన్ని స్థాపించినది ఎన్ నంది అజికివే. ఈ ఉద్యమం నైజీరియా ప్రజలందరినీ ఆకర్షించి బలమైన రాజకీయ ఉద్యమంగా ఎదిగింది. NYM నైజీరియన్ యూత్ మూవ్మెంట్, చాలా ఇంపార్టెంట్. నైజీరియన్ యూత్ మూవ్మెంట్, యూత్. 1944లో హెర్బర్ట్ మెకాలే మరియు ఎన్ నంది అజికివేలు కలిసి NCNC ఏర్పాటుకి అంగీకారానికి వచ్చారు. NCNC అంటే నైజీరియా కామెరూన్ల జాతీయ సంఘం. NCNC అంటే ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా అండ్ ద కామెరూన్స్. సో ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. సో ఈ NCNC ఏర్పాటుకి అంగీకారానికి వచ్చింది ఎవరెవరంటే హెర్బర్ట్ మెకాలే మరియు ఎన్ నంది అజికివే. హెర్బర్ట్ మెకాలే NNDP స్థాపించిన వ్యక్తి. సో ఎన్ నంది అజికివే సో నైజీరియన్ యూత్ మూవ్మెంట్ NYMని స్థాపించాడు. సో వీళ్ళిద్దరూ కలిసి NCNC ఏర్పాటుకి అంగీకరించారు. అది నైజీరియా కామెరూన్ల జాతీయ సంఘం, ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా అండ్ ద కామెరూన్స్. ఎన్ నంది అజికివే ప్రముఖ జాతీయ నాయకుడిగా ఎదిగాడు. ఖండాంతర ఆఫ్రికావాదం, ఖండాంతర నైజీరియా వాదం ఆధారిత జాతీయోద్యమానికి మద్దతు తెలిపినది ఎన్ నంది అజికివే. సో ఇక్కడ పిక్చర్ చూడొచ్చు. ఖండాంతర ఆఫ్రికావాదం అంటే ఏంటంటే దేశ తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒక్కటిగా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఐకమత్యంతో వలస పాలనను, జాతి వివక్షతను వ్యతిరేకించడమే కాకుండా ఈ సూత్రాల ఆధారంగా ఆఫ్రికాలోని అన్ని తెగలు, ప్రజల సమూహాల మధ్య ఐకమత్యం సాధించడానికి ప్రయత్నించింది. సో అవేంటంటే సమానత్వం, సామాజిక న్యాయం మరియు మానవ గౌరవాల్ని సాధించడానికి ఈ సూత్రాల ఆధారంగా ఆఫ్రికాలోని అన్ని తెగలు, ప్రజల సమూహాల మధ్య ఐకమత్యం సాధించడానికి ప్రయత్నించింది. సో ఖండాంతర ఆఫ్రికావాదం అంటే ఈ 3 సూత్రాలు గుర్తుకు రావాలి. 1 సమానత్వం, 2 సామాజిక న్యాయం, 3 మానవ గౌరవం. సో 4 ఇచ్చి ఇట్లో కానిదేది అని అడగవచ్చు. సో ఖండాంతర ఆఫ్రికావాదం అన్నప్పుడు వీటిని గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రముఖ పాత్ర పోషించినది ఘనా స్వాతంత్ర యోధుడు క్వామె నక్రుమా. సో ఈ ఖండాంతర ఆఫ్రికావాదంలో క్వామె నక్రుమా ఘనా స్వాతంత్ర యోధుడు ఖండాంతర ఆఫ్రికావాదంలో ప్రముఖ పాత్ర పోషించాడు. నైజీరియా ఆర్థిక పరిస్థితి, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత నైజీరియా ఆర్థిక పరిస్థితి కష్టాలకు లోనైంది. దీంతో నైజీరియా జాతీయతావాదం తీవ్రవాద భావాలకు గురై దానికి ప్రజల ఆదరణ పెరిగి బలం పుంజుకోసాగింది. నైజీరియా జాతీయవాదం ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినది. నైజీరియా జాతీయతావాదం అంటే కుల, మత, ప్రాంతం, జాతి, సో వీటన్నింటికి అతీతంగా అందరూ కలిసి పోరాటం చేయడం. సో ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినది 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పోరాడి తిరిగి వచ్చిన సైనికులు మరియు కార్మిక సంఘ నాయకులు. సో అందరూ కలిసి ఒక తాటికి వచ్చి పోరాడాన్ని జాతీయతావాదం అని అంటారు. సో 1945 అతివాద జాతీయతావాద కార్మిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ సాధారణ సమ్మెని నిర్వహించారు. నైజీరియా జాతీయతావాదం యొక్క 2 కర్తవ్యాలు: 1 బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడడం, 2 ఘర్షణ పడుతున్న వివిధ తెగల మధ్య ఐకమత్యాన్ని సాధించడం. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య తేడాలు: ఉత్తర ప్రాంతంలో కంటే బాగా అభివృద్ధి చెందిన దక్షిణ ప్రాంతంలో జాతీయ ఉద్యమం బాగా బలంగా ఉండడంతో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య రాంగ్ పడింది ఫ్రెండ్స్, తేడాలు పొడసూపసాగాయి. యోరుబా, ఈబూ తెగలు: దక్షిణ ప్రాంతంలోని యోరుబా, ఈబూ తెగల మధ్య ఘర్షణలు జాతీయోద్యమాన్ని పీడించసాగాయి. 1950ల నాటికి ఈ 3 ప్రాంతాల్లో వలస పాలనను వ్యతిరేకిస్తూ 3 ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. సో ఒకటి NPC అంటే నార్థన్ పీపుల్ కాంగ్రెస్. సో నేను అప్డేట్ చేస్తాను ఇంగ్లీష్లో. సో ఉత్తర ప్రాంతంలో సాంప్రదాయ భావాలతో కూడిన ఉత్తర ప్రజల కాంగ్రెస్, నార్థన్ పీపుల్ కాంగ్రెస్. సో NCNC అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్
నైజీరియా అండ్ క్యామరూన్స్. నెక్స్ట్ ఏజీ అంటే యాక్షన్ గ్రూప్, పశ్చిమ ప్రాంతంలో ఏజీ. సో ఇవి 1950ల నాటికి ఏర్పడ్డ 3 ప్రాంతీయ పార్టీలు నైజీరియాలో. సంక్లిష్ట సమాఖ్య వ్యవస్థ. జాతీయోద్యమ తీవ్రతని గుర్తించిన బ్రిటిష్ పాలకులు నైజీరియన్లకు అధికారాన్ని అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు 3 ప్రధాన ప్రాంతాల స్వయం ప్రతిపత్తిని గుర్తిస్తూ సంక్లిష్ట సమాఖ్య వ్యవస్థని నెలకొల్పారు. 1963 అక్టోబర్ 1న నైజీరియా స్వాతంత్రం పొందింది. చాలా చాలా ఇంపార్టెంట్. పౌర యుద్ధం. ప్రజాస్వామిక న్యాయపూరిత సమతుల్యం సాధించలేకపోవడం వల్ల అనతి కాలంలోనే నైజీరియాలో పౌర యుద్ధం అంటే సివిల్ వార్ చెలరేగింది. సో ఇదే బైఫారియన్ యుద్ధం. సో ఇది పిక్చర్ ఇచ్చాడు. సో ఈ బైఫారియన్ యుద్ధం అనేది టెక్స్ట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, జస్ట్ ఫోటో ఇచ్చారు. సో ఈ యుద్ధం అనేది ఎక్కడ జరిగిందంటే నైజీరియాలో జరిగింది. సో దీన్నే సివిల్ వార్ అని కూడా అంటారు. పౌర యుద్ధం నైజీరియాలో జరిగింది. సైనిక పాలన. పౌర యుద్ధం చెలరేగడం వల్ల నైజీరియాలో సైనిక పాలన ఏర్పడింది. ఉత్తర ప్రాంత ఆధిపత్య ధోరణిని ఇది కొనసాగించింది. పౌర ప్రజాస్వామిక ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కానీ ఇవన్నీ విఫలమయ్యాయి. సైనిక పాలనలో అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగాయి. అవినీతి పాలకులకు మద్దతు ఇచ్చే బహుళజాతి చమురు కంపెనీలు, సైనిక ప్రభుత్వాలు దీంట్లో భాగస్వామ్యం అయ్యాయి. 1999 సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తర్వాత నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. 1950 నైజర్ డెల్టాలో చమురుని కనుగొన్నారు. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్స్. చమురు. ప్రస్తుతం చమురు అనేది నైజీరియాకు ముఖ్య వనరు. చమురు వల్ల నేలలు, భూగర్భ జలాలు కలుషితమై పంటలు, చేపల పెంపకం వంటివి దెబ్బతింటున్నాయి. తాగునీరు కూడా తరచూ కలుషితమవుతోంది. చమురు వనరుల్లో అధిక భాగం ఆగ్నేయ భాగంలో ఉన్నాయి. ఈబులు చమురు లాభాల్లోని అధిక భాగం తమకు చెందాలి అని భావిస్తారు, ఎందుకంటే ఈబులు ఆగ్నేయ భాగంలో ఉన్నారు. ఈబులు వ్యతిరేకించేది ఏంటంటే చమురు సంపదతో ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు. తమది ఆగ్నేయ భాగం ఈబులది. సో ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడాన్ని ఈ చమురు సంపదతో అభివృద్ధి చేయడాన్ని ఆగ్నేయ భాగంలో ఉన్న ఈబులు వ్యతిరేకిస్తారు. డచ్ షెల్ కంపెనీ ఈ చమురును వెలికితీసి హక్కుల్ని డచ్ షెల్ కంపెనీ నేతృత్వంలోని వివిధ బహుళజాతి సంస్థలు పొందాయి. చమురు బావుల్లో అనేకం ఈ డచ్ షెల్ కంపెనీ నేతృత్వంలోని వివిధ బహుళజాతి సంస్థల ఆధీనంలో ఉన్నాయి. చమురుని వెలికితీసి తమ లాభాల్లో కొంత శాతాన్ని ఇవి సైనిక పాలకులతో పంచుకున్నాయి, కానీ సాధారణ ప్రజలకు దీంతో ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. పర్యావరణ, జీవావరణ సమస్యలు చమురు వల్ల ఎదురయ్యేవి. విదేశీ చమురు కంపెనీలు పర్యావరణాన్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా చమురుని వెలికితీయడం వల్ల తీర ప్రాంత వాతావరణంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. చమురు బావుల నుండి సముద్రపు నీటిలో కలిసే చమురు వల్ల ఇక్కడి జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. నేలలు, భూగర్భ జలాలు కలుషితమై పంటలు, చేపల పెంపకం వంటివి దెబ్బతింటున్నాయి. సో ఇలా చూస్తే ఈ పిక్చర్ చూస్తే చమురుతో కలుషితమైన జలాలు ఇవి. తాగునీరు కూడా కలుషితమవుతుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్ లాంటివి రావచ్చు. స్థానిక నీటి మడుగుల్లో పలచటి నూనె జిడ్డు కనబడుతుంటుంది. సముద్ర జలాల్లో చమురు ఊటలు చాలా ఎక్కువగా ఉండి తీర ప్రాంత పర్యావరణం ప్రభావితమై స్థానికంగా చేపల ఉత్పత్తి పడిపోతుంది. మడ అడవులు చమురుకి తట్టుకోలేవు. చమురు నేలలోకి ఇంకి ప్రతి సంవత్సరం ముంపుకి గురైనప్పుడు తిరిగి నీటిపైకి రావడం వల్ల చాలా విస్తీర్ణంలో మడ అడవులు అంతరించిపోయాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. నైజీరియాలోని మడ అడవులు నష్టపోయిన శాతం 5 నుంచి 10% వరకు. నరికివేయబడ్డం వల్ల కానీ, చమురు ఊటల వల్ల కానీ జీవావరణ వ్యవస్థలో 5 నుంచి 10% మడ అడవులు నష్టపోయాయని అంచనా. 1990ల కాలం ప్రత్యేకించి నైజర్ డెల్టా ప్రాంతంలో ఆందోళన క్రమేపీ పెరగసాగింది. స్థానిక గిరిజన తెగలు సంవత్సరాల తరబడి జరిగిన జీవావరణ నష్టానికి పరిహారం చెల్లించాలని, తమ ప్రాంతంలోని చమురు వనరులపై తమకు నియంత్రణ కావాలని పోరాడసాగినవి స్థానిక గిరిజన తెగలు. ఈ ఆందోళన మొదట జాతి ఆధారంగా సభ్యుల్లో ఐకమత్యం సాధించి శాంతియుతంగా ఉంది. కెన్సారో వివా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, పర్యావరణవాది కెన్సారో వివా
అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమవుతున్న మిలిటరీ ప్రభుత్వం కెన్సారో వివాకి మరణశిక్ష విధించింది. సో ఇతడు పర్యావరణవాది మరియు మానవ హక్కుల కార్యకర్త. ఈ మరణశిక్ష వల్ల పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. సుస్థిర ప్రజాస్వామిక వ్యవస్థ ఒక జాతిగా ఏర్పడడానికి, సుస్థిర ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించడానికి, తన భౌతిక వనరులపై నియంత్రణను సాధించడానికి నైజీరియా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్. ఆ తర్వాతి కాలంలోని గోడ పత్రిక పాత ప్రపంచాన్ని కూలగొట్టు, కొత్త ప్రపంచాన్ని నిర్మించు అని పేర్కొంటుంది. ఈ పిక్చర్ చైనా దేశానికి సంబంధించింది. చైనాకి సంబంధించిన పిక్చర్ ఇది. గోడ పత్రిక అనేది చైనాకి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.